మోంతా తుపాన్ ఎఫెక్ట్తో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. గతేడాది కంటే ఈసారి యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు అయ్యే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. దాదాపు 70 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, బావులు, భూగర్భ జలాలు నీటితో కలకలలాడుతున్నాయి. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో యాసంగి వరి సాగు చేసేందుకు రైతులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో 33% అధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 740.6 మిల్లీమీటర్లు కాగా ఇప్పటికే 988.4 మిల్లీమీటర్లుగా రికార్డైంది. మోంతా తుఫాన్తో అధిక వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, భూపాలపల్లి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదైంది. దీంతో సెప్టెంబర్లో 4.41 బిలియన్ గ్యాలెన్లు, అక్టోబర్లో 4.42 బిలియన్ గ్యాలెన్ల భూగర్భ జలాలు నమోదైనట్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పెరిగిన భూగర్భ జలాలతో వ్యవసాయ బోర్లు ఫుల్ ఛార్జింగ్లో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లు సీజన్ మొత్తం నడిచే అవకాశం ఉంది. ఈ ఏడు యాసంగిలో ఇప్పటి నుంచే మొక్కల సాగు జోరందుకుంటుంది. యాసంగిలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6.45 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 88,000 ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ప్రధానంగా యాసంగిలో వరితో పాటు మొక్కజొన్న ఎక్కువగా సాగు జరుగుతుంది. అలాగే అన్ని రకాల పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 4.01 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 65,000 ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా పప్పు శనగ 3.04 లక్షల ఎకరాలు సాధారణ సాగైంది. ఇప్పటి వరకు 55,000 ఎకరాల్లో సాగు జరిగింది. పప్పు శనగ ఈ ఏడు భారీగానే పెరిగే అవకాశం ఉంది. మినుములు సాధారణ సాగు విస్తీర్ణం 54,968 ఎకరాలు కాగా ఏడు ఇప్పటికే మినుములు 6,667 ఎకరాల్లో సాగు చేశారు రైతులు. పొగాకు 4,483 ఎకరాల్లో, ఇతర పంటలు 7,249 ఎకరాల్లో వేశారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 2.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడు వానాకాలంలో రికార్డు స్థాయిలో 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 51.48 లక్షల ఎకరాలు కాగా దీనికి అదనంగా మరో 40% పైగా సాగు పెరిగి 70 లక్షల ఎకరాల మార్కును దాటే అవకాశం ఉందని అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సాధారణంగా యాసంగిలో దొడ్డు రకాలే ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర సర్కార్ సన్న రకాలకు బోనస్ ప్రకటించినందున వానాకాలంలో సన్న రకాల సాగు భారీగా పెరిగింది. ఇప్పటికే 9,000 ఎకరాల వరకు వరి సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ చివరి నాటికి వరి సాగు ప్రారంభమై జనవరి, ఫిబ్రవరిలో జోరందుకుంటుందని అగ్రికల్చర్ అధికారులు అంటున్నారు.